నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు జె శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, ఇంట్లో మనం పూజ చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి పువ్వులు అందుబాటులో లేకపోవచ్చు. కానీ పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీగా కొన్ని నియమాలు, ఆచారాలు పాటించాలి. కంపల్సరీ పువ్వులతో పూజ చేయాలని చెప్తుంటారు. ఇందులో వాస్తవం ఎంతుంది? ఒకవేళ మనకి పువ్వులు అందుబాటులో లేకపోతే పూజ ఎలా చేసుకోవచ్చు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. సర్వవిగ్రహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. పూజకి పువ్వులు అనేది మనకు ఎంత ముఖ్యం అంటే ఎంత పూజాది కార్యక్రమాల్లో మనం ప్రత్యేకంగా పుష్పాలకు కూడా ఒకానొక షోడశోపచార పూజలో ఒక పుష్పం కూడా ఒక అలంకరణమే, పూజలో భాగమే. అంటే 16 రకాలైనటువంటి మనం ధ్యానం నుంచి మొదలు పెడితే తాంబూలం వరకు ఉండేటువంటి 16 రకాలైనటువంటి షోడశ ఉపచార పూజలో పుష్పం కూడా ఒక ఉపచారం. మరి ఈ ఉపచారాన్ని మనం చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్నవారు అత్యధికంగా పుష్పాలతో పూజ చేస్తారు. కొంతమంది ఇప్పుడు దేవతా స్వరూపాలు కొన్ని ఉన్నాయి. అలంకార ప్రియ విష్ణు అన్నారు. విష్ణుమూర్తికి పూలతో అలంకారం విపరీతంగా చేయమన్నారు. శివుడికి పత్రి పెడితే చాలన్నారు. తర్వాత ఇంకా అమ్మవారికి కూడా అలంకారం. స్త్రీలు అంటే సౌభాగ్యం అంటే దానిలో సౌగంధ ద్రవ్యాల్లో కూడా పుష్పం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. మరి ఈ పుష్పాలంకరణం అనేది ప్రత్యేకంగా మనం మన కార్యక్రమాల్లో కూడా వైదిక కార్యక్రమాలతో పాటు మనకు నిత్యవారి కార్యక్రమాల్లో కూడా వాడుతూ ఉంటాం. ఎందుకంటే పుష్పమాలికలు వేయటము, వివాహాది కార్యక్రమాల్లో కూడా కొన్ని వివాహాల్లో కూడా మనకు రకరకాల వివాహాలు ఉన్నాయి. దానిలో కూడా పుష్పమాలికకు సంబంధించినటువంటి వివాహం ఉంది. దాన్నే వరమాల అంటారు. ఉత్తర భారతదేశం వాళ్ళు వరమాల అనేది కూడా వేస్తే కళ్యాణం అంటే వాళ్ళు పెళ్లి జరిగినటువంటి దాంతో సమానం అంటారు. మీకు ఒక కథ కూడా ఉంది. పుష్పమాలిక మనకు చాలా విశేషమైనటువంటి క్షేత్రం అది. ఆ క్షేత్రంలో ఈ కథ కూడా చాలా విశేషంగా ఉంటుంది. పుష్పమాల గనక అది ఏ విధంగా అలంకారం ఇవాళ ప్రసిద్ధిగాంచిన క్షేత్రమైంది అది. ఆ క్షేత్రంలో అనేక రకాలైనటువంటి సర్పదోషాలన్నీ కూడా తొలగింపజేసే మహాక్షేత్రంగా మారింది. ఎక్కడ గురుగారు? అయితే ఇప్పుడు మనం పుష్పం గురించి చెప్పుకుందామమ్మా. నెక్స్ట్ ఇంకోసారి దాని గురించి చెప్దాము, క్షేత్రం గురించి. అయితే పుష్పము మనకు సత్యనారాయణ స్వామి వ్రతం మొదలు తీసుకుందాం. ఎందుకంటే అందరికీ తెలుసున్న వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యనారాయణ స్వామి వ్రతంలో మనకు 2వ అధ్యాయం ఉంటుంది. అక్కడ శ్లోకంలో ఏం రాస్తుందయ్యా అంటే, ఈ ఎప్పుడైతే బ్రాహ్మడు అత్యధికంగా దుర్భరమైన కష్టాలు అనుభవించేటువంటి సమయంలో సాక్షాత్తు స్వామివారే వృద్ధబ్రాహ్మణ రూపంలో వచ్చి ఈ యొక్క వ్రతాన్ని ఉపదేశించేటువంటి సమయంలో ఎన్నత్తవ అంటే అయ్యా ఏదైనా కూడా మనం ఏమి చేసినా అంటే పుష్పం పత్రం ఫలం తోజం అని అన్నారు. అంటే అక్కడ స్వామే స్వయంగా చెప్పారు, అయ్యా నీ శక్తి కొలది పుష్పము కానీ పత్రము కానీ ఫలము కానీ ఏదైనా పెట్టించే తప్పక నీ యొక్క వ్రతం సాఫలం చెంది నీ యొక్క దారిద్ర్యం అంతా తొలగిపోతుంది అని సాక్షాత్తు నారాయణమూర్తి సత్యనారాయణ స్మృతంలో చెప్పబడింది. ఇది కాక మనకు పురాణాల్లోకి వెళ్ళినట్టయితే పురాణంలో కూడా తెలుపబడింది. పుష్పాలు లేని సమయంలో కూడా ఏమి చెయ్యాలని రాస్తుంది దానిలో కూడా. అదే మనకు బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ బ్రహ్మాండ పురాణంలో ఏంటంటే ఒక అధ్యాయంలో మనకు పుష్పాలు కూడా కొన్ని సమయాల్లో వాడకూడదు అని అన్నారు అందులో. మరి ఎందుకన్నారు? అది పురాణం నుంచి మనం గ్రహించాం కాబట్టి ఎందుకన్నారు ఏమిటి అంటే అక్కడ కాలమానాన్ని బట్టి కూడా మనం చేయమని చెప్పన్నారు. అంటే ఏంటంటే అందరికీ అన్ని మాసాల్లో పూలు లభిస్తాయా అంటే కొన్ని కాలాల్లో లభించవు. ముఖ్యమైన కాలాలు ఏంటి అంటే చలికాలము. చలికాలంలో అత్యధికంగా పూలు తొందరగా రావు. సమయాన్ని బట్టి కొద్ది నెమ్మదిగా పూలు వస్తాయి. ఇప్పుడు కాలంలో మనం కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి అత్యధికంగా మనకు ఈ డిఏపీలు అనేకం వాడుతూ ఉన్నాం కాబట్టి తొందరగా పూలు వస్తున్నాయి. కానీ చలికాలంలో తక్కువగా పూలు వస్తాయి. మామూలుగా చలికాలంలో పూలు తక్కువ, కొన్ని చలికాలంలో వచ్చేటువంటి పూలు కొన్ని ఉంటాయి. కానీ చలికాలంలో అత్యధికంగా మనం వాడే పూలు మాత్రం తక్కువగా ఉంటాయి. అందులో అసలు ఈ పుష్పాలు రకరకాలు ఉన్నాయి మామూలుగా. కానీ బ్రహ్మాండ పురాణంలో ఏం తెలుపబడిందయ్యా అంటే ఎవరు ఏ రకం రంగు అయినా పెట్టవచ్చా పూలు అంటే తెలుపు రంగునే ప్రాధాన్యంగా చెప్పారు. అంటే అందరి ఇంట్లలో ఒకప్పటి కాలంలో నందివర్ధనాలు, తెల్లమల్లి పూలు, మళ్ళీ ముద్ద మందారము,
అంటే తెలుపు రంగులో కూడా మందారాలు ఉంటాయి. ఉమ్, అట్లాంటి తెలుపు పూలు మనం పెట్టమన్నారు. అవి కాకుండా పారిజాతం అని, ఉమ్, పారిజాతం అయితే ఒకప్పుడు ప్రతి ఇంట్లో కాదు ప్రతి వీధిలో ఉండేవి పారిజాతాలు. ఇప్పుడైతే తీసేశారు కానీ ఉమ్, పారిజాతము అంటే మనకు ముఖ్యంగా దొరికే పూలు ఏంటంటే ఇవే. ఉమ్, చామంతి అనేది మనం వేసుకుంటే వచ్చేటువంటివి. ఉమ్, తెల్ల పూలు అయితే మనం ఏదో ఒక కొమ్మ పెట్టినా వస్తూ ఉంటాయి అవి, దానికి సంబంధించినటువంటి పూలు. అంటే తెల్ల పూలు చాలా విశేషంగా అర్చనలో భాగంగా వాడమన్నారు. ఉమ్, మరి ఈ పూలు లేని సమయంలో అంటే మనకు 2 మాసాలు పూలు అర్చనకి కూడదు అని చెప్పి శాస్త్రమే చెప్పబడింది. ఉమ్, ఎప్పుడు సమయంలో అంటే గ్రీష్మ ఋతువు. ఉమ్, అంటే గ్రీష్మ ఋతువులో వర్షానికి పూలు కింద రాలుతూ ఉంటాయి. అవును. అంటే లెక్క ప్రకారం ఏంటంటే నేల రాలిన పూలు పెట్టకూడదని మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఉమ్, అంటే నేల మీద పడినటువంటి పూలని అర్చనకి చేయకూడదు అని అంటారు. ఉమ్, కానీ ఇప్పుడు కాలంలో వాటిని మనం ఇప్పుడు అందరూ తెంపుతున్నారు, మనమేమో బయట కొనుక్కుంటున్నాం. అవును. నేల పడిన పూలు తెంపితేనేమో మనం ఏదైనా వేసుకుంటాం. ఉమ్, తెంపకుండా నేల మీద పడకుండా దానికి ఒక వలని ఏర్పాటు చేయమన్నారు. పూలు తెంపకుండా ఉండి ఉమ్, వలను ఏర్పాటుగా వలలో పడాలి పూలు. ఉమ్, అంతే తప్ప పూలు మనం కింద పడినటువంటి పూలు ఏరుకోవడం పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఉమ్, కాబట్టి ఎప్పుడైతే మనము పుష్పాలు లేని సమయం అంటే గ్రీష్మ ఋతువు వర్షాలు పడడం వల్ల ఉమ్, ఏం పెట్టమన్నారు? వర్ష ఋతువులో గ్రీష్మ ఋతువులో అంటే పత్రి అర్చనలో వాడమన్నారు. పత్రి అంటే శివుడికి బిల్వం, ఉమ్, మర్వం, దవడం, ఉమ్, మళ్ళీ తులసి, ఉమ్, మళ్ళీ నిర్గుండి అంటే మనకు ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ఉమ్, ఆమలం, ఉమ్. ఆమలం కూడా పత్రం పెట్టమన్నారు శివుడికి. అంటే ఉసిరి ఉసిరి ఆకులు కూడా. ఉమ్, అంటే ఇవన్నీ రకరకాలు. ఇంకా సత్యనారాయణ స్వామి కూడా ఒక పత్రి ఉంది అక్కడ. ఉమ్, అంటే ఈ పత్రితో ఈ 3 నెలలు అర్చన చేయమని అందులో బ్రహ్మాండంలో తెలుపబడింది. ఉమ్, అంటే మీరు అన్నట్టుగా పుష్పాలు ఏదైతే లేకపోతే మరి ఏం చేయాలి అని అంటే ఈ ఆకులు పెట్టి కూడా అర్చన చేయమన్నారు. ఉమ్, అంతే తప్ప పుష్పం పత్రం ఫలం తోయమన్నారు వ్రతంలో కూడా. అవును. అంటే పత్రం అంటే ఏంటి? ఆకులు. ఉమ్, మనకు లభించేటువంటి ఆకులు ఏమి ఉంటాయో ఉమ్, అవి ప్రత్యేకంగా ముఖ్యంగా మనకు చెప్పారు కొన్ని ఆకులు. ఉమ్, ఆ ఆకు అంటే ఆ పత్రి ఏదైతే భావనగా చేస్తామో, మనకు వినాయకుడు చవితిలో కూడా 21 పత్రులు ఉన్నాయి. అవును. ఆ 21 పత్రులలో ఏ పత్ర లభించినా శివుడికి కానీ, కొన్ని వినాయకుడికి కానీ, కొన్ని విష్ణుమూర్తికి కానీ, అమ్మవారికి కానీ ఆ పత్రితో పూజ చేసినా కూడా ఫలితం అపూర్వంగా ఉంటుందని మన శాస్త్రం, మన పురాణం చెప్పబడింది. ఉమ్, ఇవి కాకుండా పుష్పాలు లేకుండా ఉండడం అని అంటే కూడా ఇంకా ఏమి చేయగలమండి? పుష్పాలు పత్రాలు అసలు ఏమీ దొరకలేని పరిస్థితి అన్నప్పుడు ఉమ్, 2 నక్షత్రాలు వేసి దండం పెట్టినా చాలు. ఉమ్, అంతే తప్ప ఉమ్, పూజకి పుష్పాలు లేదు అని మనస్సులో ఎప్పుడు భక్తి భావన చాలా ముఖ్యమైనది అవును. ఇక్కడ. అవును. అంటే ఏదైనా చెప్పేది ఏంటంటే భక్తి భావనకి ఏ పనైనా చేయండి. ఉమ్, భక్తి శ్రద్ధగా ఒక్క పువ్వు కాదు కానీ 1 అక్షత వేసినా చాలు, ఉమ్, స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఉమ్, అందుకనే తులసి దళంలో 1 తులసి దళం పెట్టండి వ్రతంలో, ఉమ్. మొత్తం కోసి పెట్టక్కర్లేదు. కానీ తులసి చెట్టుని మనం తుంచకూడదు, తెంపకూడదు అని అంటూ ఉంటారు కదా గురుగారు. అంటే ఇక్కడ పూజ చేసే కోటలో నుంచి తంపకూడదు. పూజ మనం పూజకి చేసేటువంటి ఏదైతే తులసి కోటను ఏర్పరచుకున్నామో అక్కడ అది నుంచి తెంపకూడదు. తీయకూడదు. ఉమ్, పూజకి కాకుండా కొన్ని తులసి దొరుకుతూ ఉంటుంది మనకి. విడిగా ఉంటాయి విడిగా కాబట్టి, ఉమ్, మనం పండించవచ్చు, లేదా అదంతా అదే పండుతుంది. ఎందుకంటే ఆ పైన వేస్తే చాలు అవే నెమ్మదిగా మొక్కగా మెల్లగా వస్తుంది పైదాకా. ఉమ్, కాబట్టి అలాంటి చెట్టు పూజకి మనం ఏదైతే వాడకుండా ఉంటామో ఆ తులసిని మనం వాడుకోవచ్చు. ఉమ్, పూజకి పెట్టే తులసి కోటలో ఉన్నట్టు తులసిలాన్ని మాత్రం తెంపకూడదు. ఉమ్, మిగతా తులసి చుట్టుపక్కల ఉండేటువంటి వాడిని మనం అర్చన చేసుకోవడానికి కానీ కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు. అదంతా దేవుడికి. కూడా పత్రి కూడా ఉమ్, ఒక బిల్వ పత్రి కూడా ఒక 10 సార్లు శివుడికి అర్చనకి చేయొచ్చు. అది ఎండిపోకుండా ఉండాలి, పచ్చిగా ఉండాలి. అంటే మనకు లేత ఆకు రంగులోనే ఉండాలి. ఉమ్, మళ్ళీ నలుపు అయితే కనుక పత్రి తీసేయాలి. ఉమ్, ఇలా ఏక బిల్వం కానీ, విశేష బిల్వాలు కానీ, ఉమ్, అమ్మవారికి కూడా బిల్వంతో అర్చన చేయొచ్చు పత్రంతో. ఉమ్, మళ్ళీ తులసి మనకు సాలగ్రామాలకు పెట్టుకుంటాము, ఉమ్, ఇక గణపతికి పెట్టాము. ఇవి గరిక ఉంది, గరిక గణపతికి పెడతాము. అవును. మళ్ళీ అమ్మవారికి సంబంధించినటువంటి ఆకులు అంటే బిల్వపత్రి, రుద్రాణి అని పిలుస్తాం కాబట్టి అమ్మవారిని ఈ బిల్వపత్రి పెట్టి కూడా అర్చన చేయొచ్చు. ఉమ్, మళ్ళీ మనకి ఇంకా విశేషంగా పత్రిలో కూడా అనేక భాగాలు చెప్పే మరువము, ఉమ్, మరువ పత్రం కూడా మనం పెట్టి పూజ చేయొచ్చు. ఉమ్, తర్వాత దవణము, ఉమ్, అంటే దవణం ఏంటంటే విష్ణుమూర్తికి. ఉమ్, ఈ దవణం మరువం పెట్టడం వల్ల కూడా ఒక లాభాలు అనేవి ఉన్నాయి మనకి. ఉమ్, ఇది లింగ పురాణం తెలపబడింది. ఉమ్, లింగ పురాణంలో ప్రతి పత్రిని ఉమ్, అంటే అక్కడ పత్రితో అర్చన చేస్తే కనుక శివుడికి మరువ పత్రం కానీ, దవణ పత్రం కానీ
ఇలా పత్రితో అర్చన చేసేటువంటి ఫలితం కలుగుతుంది మనకున్నది. ఉమ్, కాబట్టి ఇలా పురాణాల్లో తెలపబడిందే కాబట్టి మనం ప్రత్యేకంగా మనం ఏమి అది అలా ఉంటే చేయకూడదు, ఉమ్, పుష్పాలు ఉంటేనే పూజ చేస్తాము, పుష్పాలు లేకపోతే పూజ చేయకూడదు అని ఎక్కడా నియమం లేదు. ఉమ్, పుష్పం లేక పత్రితో చేయొచ్చు, లేదా ఒక్క పువ్వు పెట్టైనా చేయొచ్చు. ఇంట్లో మనం తోటలో ఉండేటువంటి తెలుపు రంగు పూలో, పారిజాతం పూలో, శంకు రంగు పూలో, అనేక రంగు పూలు పెరుస్తున్నాయి. ఉమ్, ఆ పూలను పెట్టి కూడా అర్చన చేయొచ్చు. ఉమ్, ఎటువంటి బాని భక్తి మాత్రం చాలా ముఖ్యం. ఉమ్. భక్తిగా చేస్తే ఏదైనా అనుగ్రహిస్తారు స్వామి. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.